అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో గల మండలాల్లో ఉన్న కార్యకర్తలకు నాయకులకు స్థానిక ఎలక్షన్లకి సిద్దం కావాలని సీవేరు దున్ను దొర తెలిపారు. రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జెండా ప్రతి పంచాయతీల్లో ఎగరాలని ఆయన నాయకులకు తెలియజేశారు. 4 గంటల నుండి కేడర్ సమావేశం ఏర్పాటు చేయమని చేస్తున్నారు. అందుకే ఇది కంపల్సరీగా మనం కేడర్ మీటింగ్ అనేది కంపల్సరీ ప్రతి వారం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. అయితే ఇది వరకులాగా లేదు. ఇప్పుడు చాలా మన అధినాయకత్వం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల్లో సమస్యలు పరిష్కరించబడాలి. 2029లో మళ్ళీ మన ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం మీద ఎట్టి కలిస్తున్నా సరే వ్యతిరేకత రాకూడదు. ప్రజల్లో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ప్రభుత్వం అంటే ఇలాగ ఉండాలి, ప్రభుత్వం అంటే పరిష్కారం చేసే ప్రభుత్వంగా ఉండాలి, ప్రతి సమస్యని పరిష్కరించాలి అనేది అధినాయకత్వం యొక్క ఆలోచన. గ్రీవెన్స్ చేశాం కానీ మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన అధికారులు సరిగ్గా సమంగా స్పందించలేదు. మనము స్వయంగా కలెక్టర్ గారు ఇక్కడ నుండి ఈ రోజు నుండి జరుగుతున్న గ్రీవెన్స్ కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇది ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి గ్రీవెన్స్ అది ఏ శాఖకి ఆ సమస్యల మీద మన సమస్యలు అక్కడ పార్టీ ఆఫీస్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఆ సమస్యలు పరిష్కారం అయిందా లేదని అధికారులకు ఫోన్లు వస్తాయి. పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కావట్లేదు వాళ్ళకి మెమోలు వస్తాయి. అది పరిష్కారం జరగకపోతే ఈ రోజు నుండి సమస్యల పరిష్కారం విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రతి సమస్యల పరిష్కారం జరగాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం. కాబట్టి మనం ఇక్కడ నుండి మనకు వచ్చినటువంటి గ్రీవెన్స్ వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనం అధికారులు వెంట పడతాం. డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది కాబట్టి పరిష్కారం అవుతాయో అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు ఒక పాయింట్ బాగుంటుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఏ సమస్యలైనా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మీ దృష్టికి వస్తే అది తప్పకుండా గ్రీవెన్స్ రోజు పెట్టి వాటిని పరిష్కారం చేయడానికి మనం కృషి చేయాలి. ఇక్కడ నుండి గ్రీవెన్స్ అనేది ఒకే దగ్గర పెడితే ఎలాగుంటుందో లేదంటే ఒక శుక్రవారం మనం గ్రీవెన్స్ పెట్టుకొని వారానికి ముందే వాట్సాప్ ద్వారా మన వాళ్ళందరికీ మెసేజ్ పెట్టినట్లయితే సమస్యలు ఉన్న వాళ్ళు ఉదయం వస్తారు, సాయంత్రము వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మనము మన కేడర్తో అది ఒకటి ఈరోజు మనం తీర్మానం చేసుకున్నాం. అది ఒకటి ఖచ్చితంగా పాటిద్దాము. మరొకటి ఏంటంటే ఇందాక మన చిన్ని గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాక్షి పేపర్లు ప్రభుత్వ ఆఫీసులలో అన్ని ఆఫీసులలో సాక్షి పేపర్ అనేది వాళ్ళు చేస్తున్నారు అనేది. ఇక్కడ నుండి మనము ఆ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇద్దాం. మన ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, ఈ 2 పేపర్లు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలి. ఈరోజు నేను ఇంటిమేషన్ అంటే డైరెక్షన్ పాస్ చేస్తాను. అది ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆ సాక్షి పేపర్లో బూత్ వాళ్ళు అక్కడ ఏది రాస్తే అదే నిజం అనుకుంటున్నాను మన అధికారులు. ఇప్పటికి వాసన పోలేదు, వైఎస్ఆర్సీపీ వాసన ఇంకా పోలేదు. దాని మీద మేము రివ్యూ మీటింగ్ చేద్దామంటే మాకు అసలు టైం ఎక్కడా దూరడం లేదు. ఇక్కడ నుండి అయినా ఈ మండలం ప్రతి వారానికి మనం మండలం మీటింగ్ పెడతాం కదా గ్రీవెన్స్, అదే రోజు మాట వినాలి. ఇప్పుడు మన కార్యక్రమం పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక అధికారిక కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ అనేది ప్రభుత్వం కార్యక్రమం. దాంట్లో మన తెలుగుదేశం పేదాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఆ కరపత్రం లాగా తీసుకెళ్ళి ఫోటో మాత్రం ఇలా పరిమితం అవుతున్నారు. ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ రైతుకి ఏం కావాలి,
ఆ రైతులకి ట్రాక్టర్ కావాలా, టిల్లర్ కావాలా, దుక్కేట్లు కావాలా, మేకలు కావాలా, ఏం రిక్వైర్మెంట్ ఆ రైతుల నుండి అడిగి